మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మట్కా. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే వాళ్ళు తీసుకున్న పాయింట్కి ప్రాపర్గా స్టిక్ అయ్యి అంత హైసేమ్ లేకపోయినా మరీ లో అయితే కాకుండా అలా సింపుల్గా తీసుకెళ్ళిపోయారు సినిమాని. మనం ఇలాంటి స్టోరీస్ చాలా చూసాం. ఒక యాంటీ హీరో తన స్టార్టింగ్ స్టేజ్ నుంచి తన తెలివిని యూజ్ చేసుకొని ఒక గ్యాంగ్స్టర్గా ఎలా ఎదుగుతాడు అనే పాయింట్ని మనం చాలాసార్లు చూసాం. అండ్ ఈ సినిమా కూడా సేమ్ పాయింట్ మీద ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న మంచి ఇంప్రెసివ్ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ నుంచి డీవియేట్ అవ్వకుండా ప్రాపర్గా దీనికే స్టిక్ అయ్యి అలా వెళ్ళిపోయారు. సినిమా మొత్తంలో చాలా ఇంట్రెస్టింగ్ పోర్షన్ అయితే ఇంటర్వెల్ దగ్గర మొదలవుతుంది. అసలు ఈ సినిమాకి మట్కా అని టైటిల్ ఎందుకు పెట్టారు, మట్కా అంటే ఏంటి, ఆ మట్కా అనే దాన్ని ఎలా మన ప్రొటాగనిస్ట్ యూజ్ చేసుకున్నాడు అనే పాయింట్ మీద ఉంటుంది అక్కడి నుంచి సినిమా. అక్కడ వరకు ఏమో ఉండదా అంటే అలా ఏం లేదు, అక్కడ వరకు కూడా బాగానే ఉంటుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఓవర్గా హైస్ అయితే లేవు. అలా అని చెప్పేసి మరీ సినిమాని అయితే పాతాళంలోకి పడేయలేదు. డిస్టర్బింగ్గా డిస్గస్టింగ్గా క్రింజ్ అయితే అస్సలు లేదు. ఈ సినిమా ఓపెన్ చేసినప్పుడు లైట్గా కేజీఎఫ్ వైబ్ వస్తుంది. ఎందుకంటే అదొక బెంచ్ మార్క్ని సెట్ చేసింది కదా ఇలాంటి సినిమాస్లో. సో మనకి ఆ వైబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టి చూస్తే మాత్రం స్టార్టింగ్లో ఆ ఉన్న చైల్డ్ పోర్షన్ ఏదైతే ఉందో అక్కడ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్తో పాటు ఆ సీన్ని కూడా బాగా రాసుకున్నారు. మంచి ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అండ్ ముందుకు వెళ్తున్న కొద్దీ వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ గద్దలకొండ గణేష్లో తను ప్రూవ్ చేసుకున్నారు కదా, కొంచెం ఆ షేడ్స్ని చూపించే రోల్ లాంటిదే ఈ సినిమాలో ఉన్న రోల్ కూడా. యాక్టింగ్కి మాత్రం తనకి చాలా స్కోప్ దొరికింది. కానీ స్టోరీయే మనం చాలాసార్లు చూసేసిన స్టోరీ, మనకు ఆల్రెడీ తెలిసిన ప్లాటే, నెక్స్ట్ ఏమవుతుందనే ప్రిడిక్టబిలిటీ కూడా మనకు ఉంటుంది. సో అంతగా ఎగ్జైట్ అయితే అవ్వము. బట్ అలా అని చెప్పేసి మనం ఆ వరల్డ్ నుంచి డీవియేట్ కూడా అవ్వము. ఆ వరల్డ్లో మనల్ని అలా ఉంచి కాన్స్టెంట్గా తీసుకెళ్ళిపోయారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ వరుణ్ తేజ్ గారికి సూపర్ క్యారెక్టర్ దొరికింది. మళ్ళీ గద్దలకొండ గణేష్ తర్వాత అంత స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీనాక్షి గారికి చిన్న రోల్ ఉంది, అంత క్యారెక్టర్ ఏం లేదు. బట్ షీఈ్ లుకింగ్ గుడ్ ఇన్ దట్ రోల్. నవీన్ చంద్ర గారు కూడా బాగా చేశారు. నోరా ఫతేహికి సర్ప్రైజింగ్లీ సాంగ్ ఒకటే కాదు క్యారెక్టర్ కూడా ఉంది. అండ్ కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఉంది ఆ క్యారెక్టర్కి. తనకున్న రోల్ వరకు తను బాగానే చేశారు. అజయ్ ఘోష్ గారికి మంచి క్యారెక్టర్ దొరికింది అని అనుకున్నా ఫస్ట్ హాఫ్లో. బట్ మెల్లమెల్లగా సినిమా వెళ్తున్న కొద్దిగా క్యారెక్టర్ ఫేడ్ అయిపోతుంది. ఇంకా టెక్నికల్గా చూసుకుంటే జీవి ప్రకాష్ మ్యూజిక్ కొన్ని చోట్ల సూపర్గా హై ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా బాగా సెట్ చేశారు. లైటింగ్ అదంతా చాలా బాగుంది. నిజంగా మనకి ఆ రెట్రో ఫీల్ అంతా వచ్చేస్తుంది. ఈ స్టోరీ మొత్తంని 90స్కి సెట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో కూడా కథలో వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది. రీజనబుల్గానే అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే బాగానే ఉందండి సినిమా. మరీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. మీరు ఆల్రెడీ ఎప్పుడూ చూసిన కథలానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది. మీరు రెట్రో గ్యాంగ్స్టర్ డ్రామాస్ కనుక ఎంజాయ్ చేయగలిగితే మీకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.